నమస్తే మేడం. ఓకే మేడం. ప్రేయర్ చెప్తారా మేడం? నేను చెప్పను, నన్ను చెప్పండి. చెప్పండి మేడం మీరు. నమస్తే మాస్టర్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. మై holy spirit, release me from my past. You who are wonder, indeed beautiful, release me from my past. Set my soul with wings of light, and my mind to know no boundaries. My holy spirit, save my body and whilst I slumber, heal my body, change my body to be the vehicle of my desires. So say I from the Lord God of my being. So be it to life. Thank you, Masters. Part of this one. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. పేజ్ నెంబర్ 159, ప్రేమ కానుక చాప్టర్ మాస్టర్స్. అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ ఆలోచనకున్న సర్వ పరిధిల్లో అన్వేషించి దైవ మానస విస్తరణను స్వేచ్ఛతో చేసే సంకల్ప శక్తి దైవదత్తంగా మీకు ప్రాప్తించింది. మీ దివ్య సంకల్పాల కంటే అన్యంగా మరి ఏ భగవత్ సంకల్పాలు లేవు. అనన్య సామాన్య ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే దర్శనం ఇచ్చే జీవితాన్నే దైవం భౌతిక తలంలో సంకల్పించి ఉంటే మానవాకృతిలో మీ ఉనికి ఇక్కడ ఏర్పడి ఉండేదే కాదు. మీ ఆశయాలకు ప్రత్యేకమైన అభివ్యక్తీకరణను చేయగలిగే సంకల్ప స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు. మిగిలిన వాళ్ళందరినీ శాసించడానికి, అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పం అన్నదాన్ని స్వయంగా సృష్టించాడు. ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పం మీ సంకల్పం కన్నా అన్యంగా ఉంటుందని మీరు అనుకుంటే ఆ రెండు సంకల్పాల మధ్య నిరంతర సంఘర్షణ తప్పదు. తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలుస్తూ ఉంటాడు. కనుక దేన్ని తప్పకుండా చేసి తీరాలని మీరు అనుకుంటూ ఉంటారో అది ఆచరణయోగ్యం కాదని ఆ భగవత్ సంకల్పం శాసిస్తూ ఉంటుంది. కనుక దైవం మీకన్నా అన్యంగా లేదు. ఆ దైవము మీరు నిజంగా ఒక్కరే. మీరే స్వయంగా ఆయన సంకల్పం. మీరేం చేయాలనుకుంటున్నా అదంతా మీరు అంటున్న ఆ భగవత్ సంకల్పమే, దివ్య సంకల్పమే. కాబట్టి విధితో మీకు ఎప్పుడూ సంఘర్షణ ఉండనే ఉండదు. ఆ విధి అన్నది ముందుగానే నిర్ణయించి తీర్చిదిద్దబడి ఉండదు. కనుక ఆ విధి ఎప్పుడూ పూర్తిగా
మీరు నిర్ణయించిందే అయి ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆలోచన రాబోయే క్షణాలను మలచి సృజిస్తుంది. ఇప్పటి మీ వర్తమాన క్షణం ఖచ్చితంగా కేవలం కొద్ది క్షణాల ముందు జరిగిన యోచనల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంది. అదే దైవ విజ్ఞాన శాస్త్రం. మీ ఆత్మానుభూతులకు అనుగుణ్యంగా ఆయన ప్రసాదిస్తున్న జీవిత సర్వస్వాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించాలన్నదే దైవపు ఏకైక సంకల్పం. ఆ సంకల్పం దేనికోసం? ఆనందం అంటే ఏమిటో మీరు గ్రహించగలగడానికి. జీవితం పట్ల, మీ పట్ల ఆ దైవానికి ఉన్న అవ్యాజమైన ప్రేమను పరిపూర్ణంగా మీరు గ్రహించడానికే. అతి బలీయమైన దైవంతో యుద్ధం అపజయాన్నే అందించడం తథ్యం అని మీకు అనిపిస్తూ ఉంటే, దైవాన్ని గురించి మీకు ఉన్న అభిప్రాయాన్ని సరిదిద్దుకోవడం మంచిదేమోనని. దైవంతో యుద్ధం అనివార్యమే అయితే మీ ప్రేమకు ఆయన పాత్రుడే కాడు అని నేను అంటాను. ఆదిలో ఆత్మ ధ్యానావశిష్టుడైన దైవం తన్ను తాను విస్తరించుకుని వైభవోపేతమైన కాంతి స్వరూపాన్ని సంతరించుకున్నాడు. ఆ విస్తరణలోంచే, ఆ కాంతిలోంచే అత్యంత ప్రత్యేక సచేతనాత్మక ప్రభావాలతో ఆలోచనా స్రవంతిని అనంతంగా శాశ్వతంగా కొనసాగించడం కోసమే దివ్యులైన మీరందరూ అవతరించారు. మీ అందరి ధ్యాన సంకల్పాల ద్వారా అత్యంత ప్రత్యేక తీరుతెన్నులతో దైవం అనంతంగా విస్తరిస్తూ శాశ్వతంలో కొనసాగాలంటే మీ అందరికీ ఆలోచన నుంచి సృజించే సంకల్ప శక్తిని ప్రసాదించడం అత్యంత ఆవశ్యకం. ఆ కర్మను చేయడానికే సంకల్ప స్వేచ్ఛను దైవం మీకు ప్రసాదించాడు. మీకు అందరికీ ప్రత్యేకతను, పూర్ణాధిపత్యాన్ని అందించడమే ఆ సంకల్ప స్వేచ్ఛ ఉద్దేశం. మీ వాస్తవాలను మీరే సృష్టించుకోవడానికి పరిపూర్ణ అవగాహన దక్షత మీ స్వంతం అవ్వడానికి ఆ సంకల్ప స్వేచ్ఛే మూలం. మీ దివ్యత్వానికి, ఆ దివ్య సారాన్ని మీకు ఆ స్వీకరించే ఆప్యాయంగా నిలబెట్టుకునే కోరుకున్న ఆలోచనలను స్వయంగా అనుభవంలోకి తెచ్చుకునే స్వేచ్ఛే అందిస్తూ ఉంది. ప్రేమే ఆ దివ్య సారానికి మూలం. సంకల్ప స్వేచ్ఛే మీకు అందరికీ దైవదత్తంగా లభ్యమైన ప్రేమ కానుక. జీవిత సర్వస్వమే అయిన దైవం ఆ జీవితాన్ని శాశ్వతంగా మీ అందరి ద్వారా కొనసాగించాలని చేసిన సంకల్పమే అత్యంత ప్రేమ పరాకాష్ఠకు అభివ్యక్తీకరణ. ఆ జగత్పిత ప్రసాదించిన సంకల్ప శక్తిని వినియోగిస్తూ, ఆలోచనా సర్వస్వాన్ని అన్వేషిస్తూ, మహనీయతను సంతరించుకుంటూ, విస్తృతులవుతూ దైవమానసాన్ని అనంతంగా పెంపొందించగలిగే మీ సంకల్ప స్వేచ్ఛే అత్యంత నిర్మల ప్రేమ స్వరూపం. మీకు అది ప్రత్యేకతను, దానితో పాటు దైవంతో ఏకత్వాన్ని, మీ ఆలోచనా తీరుతెన్నులకు ఓ సృజనాత్మక ప్రవాహాన్ని సంకల్ప స్వేచ్ఛ అందిస్తోంది. ఆలోచనను పరివ్యాప్తం చేస్తూ సృజనాత్మక సంకల్పాలను తదేక ధ్యానావశిష్టులై చేస్తున్న క్షణాలలో మానవ అవతరణ మహాసమయంలో దైవం అనుభవించిన ప్రేమానుభూతినే మీరు అనుకరిస్తూ ఉంటారు. మీ అంతరంలోంచి ప్రేమని వెలికి తీసుకొచ్చి
ఓ ప్రత్యేక స్వేచ్ఛాయుత శాశ్వతంగా కొనసాగుతూ జీవించే సృజనాత్మక స్వరూపంలోకి ప్రతిష్ఠించే మహత్కార్యమే సృష్టి. అతి మహిమాన్వితమైన మీ సంభవపు ప్రారంభ క్షణంలోనే ఏ ఆంక్షలు లేని తన వినిర్మిల ప్రేమ సర్వస్వంతో దైవం మీకు అందరికీ ఈ ప్రమాణాన్ని చేశాడు. ఎలా మీరు ఆలోచించినా, ఏ సంకల్పాలను మీరు చేసినా, జగత్పితనైన నేను ఆ విధంగానే పరిణమిస్తాను అని ఆ ఒప్పందం ద్వారా ఇప్పటికీ ఎప్పటికీ ఏ పరిపూర్ణత దైవమై ఉందో ఆ సర్వస్వానికి మీరే వారసులై ఉన్నారు. ఈ విధంగా దైవం ప్రవర్ధితమవుతున్న తన ప్రజ్ఞా సర్వస్వాన్నంతా మీకు అర్పిస్తూ జీవిత సర్వస్వం అయిన తనను మీరు సంపూర్ణంగా అనుభవించి గ్రహించగలిగే మహదవకాశాన్ని మీకు అర్పణ చేశాడు. మీ కలలన్నీ విజయవంతంగా ఫలించి నిజాలవుతున్నందుకు మూలాధారం దైవమే. మరి ఆ స్వప్నాలన్నింటికీ కర్తలు ఎవరు? సాక్షాత్తు మీరే. మరి మీ కలలన్నీ దేనితో నిర్మితమవుతున్నాయి? సంకల్పాలు అనబడుతున్న ఆలోచనతోనే, దైవంతోనే, జీవిత సర్వస్వంతోనే. థ్యాంక్ యూ మాస్టర్స్.